Question number 12. Integration of x cube minus 1 whole power 1 by 3 x power 5 dx. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1 by 3 హోల్ పవర్ 1 by 4 హోల్ పవర్ 1 by 5 ఉన్నప్పుడు 1 by 3 ఉంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 టీ క్యూబ్ అనుకోవాలి. దీన్నే సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుందంటే 3x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాబ్లంలో ఏం చేద్దామంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1 by 3 ఈ ఎక్స్ పవర్ 5ని ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్గా రాసుకుందాం. 3 + 2 5 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్గా రాసుకుందాం. ఇప్పుడు పుట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1 by 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1 by 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ప్లేస్లో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అంటే టీ క్యూబ్ అనుకుంది. టీ క్యూబ్ అనుకుంది. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 dy by dx ఆఫ్ టీ క్యూబ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ అవుతుంది. 3x స్క్వేర్ అయితే dy by dx ఆఫ్ 1 0. టీ క్యూబ్డ్కి 3t స్క్వేర్ అవుతుంది. 3t స్క్వేర్ మళ్ళీ టీకి చేస్తే dt by dx అవుతుంది. ఈ 3 క్యాన్సల్ అయిపోతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ అట్లే ఉంది. ఈ dx క్రాస్ మల్టిప్లై ఎక్స్ స్క్వేర్ dx ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అంటే టీ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే టీ స్క్వేర్ డిటి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ క్యూబ్ ప్లస్లో కావాలి మనకు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఏమనుకున్నామంటే టీ క్యూబ్డ్ అనుకున్నాం. అప్పుడు ఎక్స్ క్యూబ్డ్ ఏమవుతుందంటే ఈ మైనస్ 1 అవతల పంపాలి. టీ క్యూబ్ ప్లస్ 1 అవుతుంది. ఎక్స్ క్యూబ్ ఎట్లా పెడితే ఈ మైనస్ 1 అవతల పోతే టీ క్యూబ్ ప్లస్ 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సింబల్ అట్లా పెట్టాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఎక్స్ క్యూబ్ మైనస్ 1లో టీ క్యూబ్ హోల్ పవర్ 1 by 3 ఎక్స్ క్యూబ్ ప్లేస్లో టీ క్యూబ్ ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ ప్లేస్లో టీ క్యూబ్ ప్లస్ 1. అట్లే విధంగా ఎక్స్ స్క్వేర్ డిఎక్స్లో టీ స్క్వేర్ డిటి రాసుకుందాం. ఇప్పుడు టీ క్యూబ్ హోల్ పవర్ 1 by 3 అంటే ఈ క్యూబ్ ఈ 3 క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు టీ మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఈ టీ స్క్వేర్తో మనం మల్టిప్లై చేయాలి. టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 5 అవుతుంది. పైన పవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి ప్లస్ సింబల్ అట్లే ఉంటుంది. 1 into టీ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఈ టీతో మల్టిప్లై చేస్తే టీ ఇంటూ టీ పవర్ 5 టీ పవర్ 6 ప్లస్ సింబల్ అట్లే ఉంటుంది. టీ ఇంటూ టీ స్క్వేర్ టీ క్యూబ్ డిటి అవుతుంది. ఇది ఏ ఫార్ములా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. అట్లే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ 6 డిటి ఉంది. ఎన్ ప్లస్ 6 ఉంది. 6 + 1 7 అవుతుంది. టీ పవర్ 7 by 7 అవుతుంది. ప్లస్ టీ క్యూబ్ ఎన్ ప్లస్ 3 పెడితే 3 + 1 టీ పవర్ 4 by 4 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. టీని ఎక్స్లో రాయాలి. మనకు టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఉండేది. టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1. టీ అంటే ఏమవుతుందంటే ఈ
క్యూబ్ అవతల పోతే హోల్ పవర్ 1/3 క్యూబ్ రూట్ అయిపోతుంది. క్యూబ్ అవతల పంపిస్తే క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ని హోల్ పవర్ 1/3గా రాయొచ్చు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3. ఇప్పుడు టీ ప్లేస్లో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 7/7 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 4/4 ప్లస్ సి అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 7 అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 7/3 అవుతుంది. 7/3/7 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 1/3 హోల్ పవర్ 4/3 4/3/4 ప్లస్ సి. Question number 13. Integration of x square by 2 plus 3x cubed whole cube dx. మీరు ఇక్కడ గమనిస్తే ఎక్స్ క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ అవుతుంది. అంటే దీని డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ మొత్తం టర్మ్ని టీ అనుకుంటే సరిపోతుంది. 2 ప్లస్ 3x క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే దీన్ని both sides differentiation with respect to x. d by dx of 2 plus 3x cubed is equal to dt by dx అవుతుంది. d by dx of 2 0 అవుతుంది. x cube కి 3x స్క్వేర్ అవుతుంది. 3 into 3x స్క్వేర్ 3 అట్లా ఉంటుంది. x cube కి 3x స్క్వేర్ వస్తుంది. ఈ dx క్రాస్ మల్టిప్లై అయితే dx is equal to dt అవుతుంది. 3 into 3 9x square dx is equal to dt అవుతుంది. మన క్వశ్చన్లో x స్క్వేర్ dx కావాలి. x స్క్వేర్ dx is equal to 1/9 ఈ 9 వైపు వస్తే బై అవుతుంది. 1/9 dt అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ సింబల్ అట్లే పెట్టాం. x స్క్వేర్ dxలో 1/9 dt 1/9 dt బై 2 ప్లస్ 3x క్యూబ్లో టీ క్యూబ్డ్ అవుతుంది. ఈ 1/9 బయట రాసుకుంటే 1/9 ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై టీ క్యూబ్డ్. మామూలుగా డినామినేటర్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై x స్క్వేర్ మైనస్ 1/x ప్లస్ సి అవుతుంది. ఇంకా 2 కన్నా ఎక్కువ పవర్ డినామినేటర్లో 2 కన్నా ఎక్కువ పవర్ ఉన్నప్పుడు 3, 4, 5 ఉన్నప్పుడు ఈ 1/t క్యూబ్ని మార్చుకోవాలి. ఇది న్యూమరేటర్లో రాసుకుంటే t పవర్ మైనస్ 3 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ మైనస్ 3 dt అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఏమవుతుందంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. x పవర్ n ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు n ప్లేస్లో -3 ఉంది. ఇక్కడ -3 ఉంది. -3 ప్లస్ 1 -2 అవుతుంది. t పవర్ -2 -3 ప్లస్ 1 డినామినేటర్ కూడా -3 ప్లస్ 1 -2 అవుతుంది. ప్లస్ డివైడ్ బై మైనస్ 9 into 2 18 అవుతుంది. -1/18 t పవర్ -2. ఈ t పవర్ -2ని డినామినేటర్లో రాసుకుంటే 1/t స్క్వేర్ అవుతుంది. 1/t స్క్వేర్ అవుతుంది. t ప్లేస్లో 2 ప్లస్ 3x క్యూబ్డ్ సబ్స్టిట్యూట్ చేయాలి. -1/18 1/2 ప్లస్ 3x క్యూబ్డ్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్
1/x ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n. ఇక్కడ చూడండి d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా 1/x అవుతుంది. కాబట్టి లాగ్ ఎక్స్ని టీ అనుకుంటే సరిపోతుంది. 1/x dx dt అవుతుంది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ 1/x ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ mని 1/x dx బై లాగ్ ఎక్స్ హోల్ పవర్ mగా రాయొచ్చు. మళ్ళీ ఇది ఎక్స్ ఇటుకి వస్తే సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఉంటుంది. ఇప్పుడు లాగ్ ఎక్స్ని టీ అనుకోవాలి. ఇప్పుడు లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt/dx అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఈ dx క్రాస్ మల్టిప్లై dx 1/x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx బై లాగ్ ఎక్స్ హోల్ పవర్ m అని ఉంది. 1/x dxలో dt రాయొచ్చు. dt బై లాగ్ ఎక్స్ అంటే t రాయొచ్చు. t పవర్ m. ఈ t పవర్ m డినామినేటర్లో t పవర్ m న్యూమరేటర్లో రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ మైనస్ m dt అవుతుంది. మైనస్ m dt అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అవుతుంది. x పవర్ n dx అంటే ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం n ప్లేస్లో m ఉంది. t పవర్ మైనస్ m ప్లస్ 1 బై మైనస్ m ప్లస్ 1 అవుతుంది. n ప్లేస్లో మైనస్ m పెట్టాలి. మైనస్ m ప్లస్ 1 బై మైనస్ m ప్లస్ 1 అవుతుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ తీస్తే m మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే m మైనస్ 1 అవుతుంది. టీ పవర్ మైనస్ ఆఫ్ m మైనస్ 1ని డినామినేటర్ రాసుకుంటే ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ 1 బై m మైనస్ 1 1 బై టీ పవర్ m మైనస్ 1 అవుతుంది. ఏ పవర్ మైనస్ 1 డినామినేటర్ రాసుకుంటే 1 బై ఏ అవుతుంది. టీ పవర్ మైనస్ ఆఫ్ m మైనస్ 1 డినామినేటర్ రాసుకుంటే 1 బై టీ పవర్ m మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 1 బై m మైనస్ 1 1 బై లాగ్ ఎక్స్ హోల్ పవర్ m మైనస్ 1 ప్లస్ సి. ఇది ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ బై 9 మైనస్ 4x స్క్వేర్ dx. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 9 మైనస్ 4x స్క్వేర్ని టీ అనుకుంటే ఇప్పుడు 9 మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు టీ. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. d/dx ఆఫ్ 9 మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు dt/dx అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే d/dx ఆఫ్ 9 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. పక్కన మైనస్ 4 ఉంది కదా, మైనస్ 4 ఇంటూ 2x ఏమవుతుంది అంటే మైనస్ 8x అవుతుంది. 8x dx ఈక్వల్ టు dt అవుతుంది. మనకి ఇక్కడ ఎక్స్ dx కావాలి. ఎక్స్ dx ఈ మైనస్ 8 అవతల పంపిస్తే బై అవుతుంది. ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8 dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఎక్స్ dx అనే ప్లేస్లో మైనస్ 1/8 dt రాయొచ్చు. 9 మైనస్ 4x స్క్వేర్ అంటే టీ. ఈ మైనస్ 1/8 పక్కన రాసుకుంటే 1/t dt అవుతుంది. 1/t dt ఇది ఈ ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ 1/x dx లాగ్ x ప్లస్ c అవుతుంది. ఇంటిగ్రేషన్ 1/t dt లాగ్ t అవుతుంది. మైనస్ 1/8 లాగ్ t ప్లస్ c.
ఇప్పుడు టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 9 మైనస్ 4x² సబ్స్టిట్యూట్ చేయాలి. -1/8 లాగ్ మాడ్ 9 మైనస్ 4x² ప్లస్ c. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చాలా సింపుల్ ప్రాబ్లం అది, ఒక స్టెప్లో ఇస్తుంది. డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x ప్లస్ 3 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x ప్లస్ 3 dx. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ax ప్లస్ b dx. దీని డైరెక్ట్ ఏం రాయొచ్చు అంటే 1/a e పవర్ ax ప్లస్ b ప్లస్ c అని రాయొచ్చు. ఆ ఫార్ములా ప్రకారం x కోఎఫిషియంట్ a అవుతుంది. 1/2 e పవర్ 2x ప్లస్ 3 ప్లస్ c అవుతుంది.